మా అమ్మ ప్రమాదంలో ఉందని చిన్న మేడంకి చెప్పినా పట్టించుకోలేదు. అదే సమయంలో చిన్న సారు ఇక్కడ ఉన్నారు కాబట్టే అదంతా విన్నారు కాబట్టే దగ్గరుండి వెళ్ళి కాపాడారు అని అనేసరికి శివనారాయణ అయితే దశరథ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే అలా వింటూ ఉంటాడు కార్తీక్ మాటల్ని. నిజంగా చిన్నసారు తన సొంత చెల్లెల్ని మా అమ్మగారిని కాపాడడానికి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. లేదు అంటే మా అమ్మ ఈ పాటికి ఏమైపోయిండేదో తలుసుకుంటేనే నాకు చాలా దినగా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే వింటూ ఉంటాడు. అసలు అని చెప్పేసి దీప క్రెడిట్ మొత్తం కొట్టేస్తుంది. ఇప్పుడు ఎలా తప్పయాకం నా మీదకి తోసేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక పెద్ద మేడం పని వాళ్ళలాగే చూసింది కానీ మనుషుల్లా మమ్మల్ని చూడలేదు. మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి నా భార్య ఎంత పర్మిషన్ అడిగినా పంపించలేదు. ఈ పాటికి నా భార్య పరిస్థితి ఏంటో అనేది చాలా బాధపడుతూ ఉంటాడు కార్తీక్. తప్పంతా నా మీదకి తోసేస్తున్నావేంటి బావా, అదంతా నేనే చేశానని నా మీదకి తోసేస్తున్నావు. దీప చెప్పింది అబద్ధం అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనేసరికి నోర్మోయ్ అని చెప్పేసి శివనారాయణ ఒక్కసారిగా శివలెత్తిపోతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. అసలు అబద్ధం చెప్పడం ఏంటి, వాళ్ళ అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదని చెప్పింది కదా అనేత అంటూ ఉంటాడు. ఇక పారిజాతం కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ముసలోడు ఎంత జుర్రన లెగిశాడు అనేత అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు అనేటప్పుడు నువ్వెవరు మధ్యలో నా అబద్ధం అనుకోవడానికి అని అనేసరికి అది కాదు తాత అని అంటూ ఉంటుంది. నోరు ముయ్యి జ్యోత్స్న, సమర్థించుకోవాలని చూసావా చంప పగలగొడతాను అని చెప్పేసి సుమిత్ర అయితే చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జ్యోత్స్నకి. అది కాదు మమ్మీ ఒకసారి అని చెప్పేసి అయితే జ్యోత్స్న ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది, అక్కడ వాళ్ళ అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని దీప చెప్పినా సరే నువ్వు పట్టించుకోలేదు. యజమానిగా ఒక సాటి మనిషిగా అయినా నీకు పంపించాలని అనిపించలేదా, నీకు మానవత్వమే లేదా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఒకసారి అది చెప్పిందేదో వినండి అని పారిజాతం అనేసరికి నువ్వు నోరుముయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు తెలుసా అని అనేసరికి అది కాదండి అని అంటూ ఉంటుంది. నువ్వు మంచి చెడు చెప్పడం మానేసి ఇంకా తన వెనకాతల నువ్వు వత్తాసు పడుతున్నావా అని పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు. అసలు మీరు మనుషులేనా, ఒకసారి మనిషికి ఒంట్లో బాగోలేదు ప్రాణాపాయ స్థితిలో ఉంది అంటే పంపించడానికి మీ నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. పెద్ద మనిషిగా దానికి మంచి చెడు చెప్పడం మానేసి దాన్ని చెడగొడుతున్నావు అని చెప్పేసి శివనారాయణ అయితే పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు. దశరథ వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిన వారు అవుతారు కదా అని చాలా సీరియస్గా జ్యోత్స్నకి పారిజాతానికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శివనారాయణ.